గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్లోని ఓ కారు వాష్ సెంటర్లో బాల కార్మికులను గుర్తించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న మహిళా అధికారిపై దౌర్జన్యం చేసినట్లుగా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేసిన ఏఐటియు ఏఎస్ఐ బేబీ రాణి. ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మరియు తెనాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కలిసి స్పెషల్ చిల్డ్రన్ లేబర్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లోని భాగంగా సుల్తానాబాద్లోని ఒక కారు వాష్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి 2 బాల కార్మికులను గుర్తించిన అధికారులు బాల కార్మికులను పిలిచి వారి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు విధులకు ఆటంకం కలిగించారని, వారిపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని, అడ్డుకున్నారని వారి మీద 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా ఏఎస్ఐ బేబీ రాణి వివరించారు. చిన్నపిల్లల చేత పనులు చేయించటం చట్టరీత్యా నేరం. దానికి ఒక కమిషన్ అధికారులు ఉన్నారని, మరి అలా పని చేయించకూడదని చాలామందికి తెలియదు. ఇలా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన అధికారులు చిన్నపిల్లలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తు ఒక ప్రణాళికాబద్ధంగా చేయడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. అయితే బాల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారిని అధికారులు ప్రశ్నించి వారి వివరాలు అడిగి తెలుసుకునే లోపే విధులకు ఆటంకం కలిగించి వారిపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారని, అడ్డుకున్నారని మహిళా అధికారి బేబీ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అధికారులపై దాడి చేయటం కరెక్ట్ కాదని, ఎవరైతే దాడి చేశారో వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జరిగిన సంఘటన గురించి వివరాలు తెలియజేస్తానని అధికారి బేబీ రాణి తెలియజేశారు. నా పేరు బేబీ రాణి, ఉమెన్ ఏఎస్ఐ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామండి. తనిఖీల్లో భాగంగా వస్తూ ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర 2 పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేయకుండా పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతుల నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి. డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో పని చేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. కంప్లైంట్ వర్క్స్